కూడా రైట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ నుంచి తీసుకున్న క్వశ్చన్. 7, 5, 13 7, 5, 13 ఇది ఎక్స్, ఇది 9. దీని యొక్క సగటు అనంటే అరిథమెటిక్ మీన్ ఆర్ యావరేజ్ ఎంత? 10. దీని యొక్క సగటు 10. రైట్. నవ్ ఇక్కడ చూడండి, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. దీన్ని కూడా నేను చాలా రకాలుగా సాల్వ్ చేస్తాను. ఒక పద్ధతి ఏంటంటే 7 + 5 + 13 + x + 9 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వలెంట్ టు 10. 12, 25, 34. 34 + x ఈజ్ 50. x అనేది 16. ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ టీచర్స్ చేసే పద్ధతి. ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం అడిషన్ చేయకుండానే మీకు ఆన్సర్ రావచ్చు. ఇదేమో డిజిటల్ సమ్ చేద్దాం. 9 వెళ్ళిపోయింది. 13 4 + 5 9 వెళ్ళిపోయింది. ఇదేమో 7, ఇదేమో ఎక్స్. డివైడెడ్ బై 5 ఉంటే 5 1 5 5 1 5 అంటే దీన్ని నంబర్ ప్లస్ 7 చేస్తే డిజిటల్ సమ్ నాకు 5 రావాలి. 10 + 7 17 కాదు. 12 + 7 19 కాదు. 14 + 7 21 కాదు. 16 + 7 23. 2 + 3 ఎంత? 5. ఆన్సర్ ఎంత? 16. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏమీ క్యాల్కులేషన్లే అవసరం లేదు. ఇది చాలా మందికి మ్యాథమెటిక్స్లో ఫౌండేషన్ లేకుండా ఇది యూజ్ కాదు అని అంటారు. రైట్, కరెక్ట్గా ఇక్కడ చూడండి సార్, దీని డిజిటల్ సమ్ 5, ఇది 9 పోయింది. ఇది 18 అంటే 9 పోయింది. రైట్, 18 అంటే పోయింది. 7 + x ఎంత రావాలి మనకు? 5 డిజిటల్ సమ్ రావాలి. 7 + 16 23. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనకు ఇది డిజిటల్ సమ్ మెథడ్, ఇది మామూలుగా చేసే మెథడ్. అది కాకుండా మనము రైట్ యూనిట్ డిజిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బై 5 అంటే 50, ఇది బై 5 అంటే 50. నవ్వు ఇక్కడ చూడండి సార్, యూనిట్ డిజిట్ ప్రకారం వెళ్దాము. 5 + 7 12, 2 2 + 3 5 5 + 9 14 14 + 4 ఇది దీని యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 5 10 50. 0 రావాలి. 0 రావాలంటే ఎట్లనో చూసుకోండి. 12 2 + 3 5 5 + 9 14 4 4 + 6 ఎంత? 10 0 అది కూడా వస్తుంది. రైట్, మీరు ఏ పద్ధతి చేసినా కానీ మీకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది సార్, చాలా ఈజీగా వస్తుంది. ఈ డివిజిబిలిటీ రూల్ కూడా మీకు వర్క్ అవుతుంది. మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోండి సార్, అన్నిటికీ సేమ్ ఆన్సరే వస్తుంది. సార్ డివిజిబిలిటీ రూల్ చెప్పరా సార్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ కూడా చూడండి సార్. నవ్వు ఇక్కడ చూడండి, కొంచెం బుర్ర పెడితే క్యాల్కులేషన్లే అవసరం లేదు. 5 10 50. ఇదేమో 5 తోటి డివైడ్ అవుతుంది, ఇదేమో 5తో డివైడ్ అవుతుంది. ఈ మొత్తం సమ్ము 5తో డివైడ్ అవ్వాలి. ఇది 5తో డివైడ్ అయింది. 7 + 13 20 5తో డివైడ్ అయ్యింది. 9 9 + 10 కాదు. 9 + 16 25 అది కూడా 5తో డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు ఎలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. బల్బు తొందరగా వెలిగి తొందరగా ఆన్సర్ రావాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇదేమో 5తో డివైడ్ అవ్వాలి. రైట్, 7 + 13 20 5తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 5తో డివైడ్ అవుతుంది. x + 9 5తో డివైడ్ అవ్వాలి. 9 + 16 25 5తో డివైడ్ అవ్వాలి. అంటే మీకు టెక్స్ట్ బుక్స్లో మీకు మార్కెట్లో దొరికే క్వశ్చన్నే తీసుకొని బెటర్ వేస్లో సాల్వ్ చేసే పద్ధతి చెప్తున్నాను. ట్రెడిషనల్ మెథడ్లో ఇంకా నేను సాల్వ్ చేస్తే రైట్ మీకు నాకు ఇంకో టీచర్కి మధ్యలో వ్యత్యాసం ఏంటి సార్? అందరికీ అర్థమైందా? మీకు టన్నుల కొద్దీ యూట్యూబ్ ఛానళ్ళు దొరుకుతాయి, టన్నుల కొద్దీ టెక్స్ట్ బుక్ దొరుకుతుంది. కానీ అనిల్ నాయర్ పొద్దున రాత్రి కూర్చొని అండర్స్టాండ్ చేసే మ్యాథమెటిక్స్ మీకు దొరకకపోవచ్చు. రైట్, సో అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఎవ్రీబడి. ఇది నేను మీకు ఇంట్రడక్షన్ చూపెడుతున్నాను సార్. మెల్లమెల్లగా
మెల్లమెల్లగా మనం డీప్ ప్రాబ్లమ్స్కి వెళ్ళే కొద్దీ దాని యొక్క డెప్త్, దాని యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క యూసేజ్ మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ వినండి అంతే. ఫస్ట్ క్లాస్ మీరు కాన్సెప్ట్స్ వినండి, మెల్లమెల్లగా రైట్. నేను సబ్జెక్ట్ని పైకి తీసుకెళ్తూ ఉంటాను. 5 × 10 = 50, ఇది 5, ఇది 0, ఇది 0 అంటే ఇది 2, ఇది 7, 14, 4